లోపు చిన్న కథ చెప్తా. అంటే మనిషి తన ఉద్దేశాన్ని మర్చిపోతాడు. ఒక నలుగురు ప్రొఫెసర్లు ట్రైన్ స్టేషన్కి వెళ్ళారు. చూస్తే ట్రైన్ లేట్ ఉంది, 2 hours లేట్. ఏం చేయాలో తెలియదు. అక్కడ ఒక అమ్మ టీ అమ్ముతుంది. నైట్ 1:30 అవుతుంది. సో అమ్మ కాస్త టీ వస్తారా, ట్రైన్ 2 hours అంటే లేటు, హాయిగా కూర్చోండి అయినా నాకు టైం పాస్ అయితే లేదంటే కూర్చుంది. తర్వాత మరి 2 hours ఉంది కదా, ఏం చేయాలంటే ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్క సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. అట్లా 2 hours గడిచిపోతుంటే ఫస్ట్ వ్యక్తి ఎకానమీ గురించి మాట్లాడాడు, సెకండ్ వ్యక్తి కాస్మోస్ గురించి, గ్రహాల గురించి మాట్లాడాడు, ఆ మూడో వ్యక్తి ఏమో జాతకాలు వాటి గురించి మాట్లాడాడు, నాలుగో వ్యక్తి సైన్స్ గురించి, డెవలప్మెంట్, నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడాడు. మధ్య మధ్య టీ తాగుతున్నారు. ఈ ముస్లాం కూడా చాలా శ్రద్ధగా వింటుంది. ఇది ఇలా ఉండగా ట్రైన్ వచ్చేసింది. అది 1 నిమిషమే ఆగుతుంది. అది రాగానే అందరూ పరిగెత్తుకుని వెళ్ళారు. ముగ్గురే ఎక్కగలిగారు, ఒకడు ఎక్కలేకపోయాడు. ఆ తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ముగ్గురు వేసుకొని ఈ ఒక్కడు బ్యాగ్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. టీ అమ్మ, ఏం బాబు బాధపడుతున్నావా ట్రైన్ వెళ్ళిపోయిందంటే, అసలు వాళ్ళు నన్ను ఎక్కడానికి వచ్చారు, వాళ్ళు మర్చిపోయారు. ఈ కథ యాక్చువల్ గా ఉద్దేశం మర్చిపోయారు కదా. మనం ఒక పెళ్లికి వెళ్తాం, ఉద్దేశం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదించడానికి అంతే, కానీ పప్పు బాలేదని కొట్లాడొస్తాం. మెయిన్ ఉద్దేశం ఏంది అది ఎప్పుడు మర్చిపోదు.